మేడం అట్‌లీస్ట్ నేను ఇప్పుడు ఎలాగో తనకి నేను చెప్పే స్థితిలో లేను మేడం. ఆ! అట్‌లీస్ట్ తను చెప్పండి. విని అయినా మారి తన ఆ! లైఫ్ తను చూసుకొని నేను హ్మ్. కావాలని తనని మోసం చేయలేదని నమ్మి గుడ్. వెరీ గుడ్. ఆ! నేను కావాలని ఏది చేయలే మేడం. నేను సిన్సియర్‌గానే అవునమ్మా. ఉన్నాను మేడం. యెస్. నేనెప్పుడు యెస్. కూడా మోసం చేయాలనుకోలేదు. కన్నీరంతా కడలై పొంగి మీరు చేసిన పొరపాటు ఏంటంటే అతనికి చెప్పకపోవడం అనేది పొరపాటు. ఈ షో ద్వారా మీరు చెప్పారు. మీ మీ బాధ ఏంటి అనేది చెప్పారు. ఆ బరువు దించేసుకున్నారు. మీరు అది పక్కన పెట్టేసి మీ లైఫ్‌ని, మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి. మీ భర్తని ప్రేమించండి. ఖచ్చితంగా మ్యామ్. దయచేసి ఖచ్చితంగా. రేపొద్దున ఇతని ప్లేస్‌లో నీ భర్త ఉండకుండా చూసుకోమ్మా నువ్వు. నువ్వు ఇదే ఖచ్చితంగా మ్యామ్. సాగదీసుకుంటూ, ఇదే డిప్రెషన్‌లో పోతూ, అతని మీద జాలి పడుతూ కూర్చున్నావంటే రేపొద్దున నీ భర్తది సెకండ్ ప్లేస్ అవుతది. అతను నిజంగా నిన్ను ప్రేమించి ఉండి ఉన్నట్టయితే, ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసని అతను ఇమ్మీడియట్ గా తన నిర్ణయం తను తీసుకోవాలి. దట్ ఈస్